నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజవొమ్మంగి గ్రామంలోని క్రైస్తవ సమాజానికి చెందిన శ్మశాన వాటికకు వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల నిర్వహించబడుతున్న నేషనల్ హైవే విస్తరణ మరియు డ్రైనేజ్ నిర్మాణ పనుల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ దారిని ఉపయోగించే ప్రజలకు సమాధుల వరకు చేరుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడడంతో గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ వంటి పవిత్ర క్రైస్తవ పండుగలు నిర్వహించడంలో అవరోధం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. రాజవొమ్మంగి గ్రామ ప్రజలకు అదేవిధంగా రాజవొమ్మంగి క్రైస్తవ సహోదరులందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాము. ఈరోజు NH7 కార్యక్రమాలు రోడ్డు నిర్మాణ భాగంలో మరి డ్రైనేజీ వలన క్రైస్తవ సమాధుల దొడ్డికి వెళ్ళే రహదారి మూసుకుపోయింది. వెళ్ళడానికి ఎటువంటి మార్గం లేకపోయింది. మరి చూస్తే చుట్టుపక్కల కూడా అసలు ఏ విధంగా వెళ్ళడానికి లేకుండా అయిపోతే వెంటనే ఈ విషయం తెలుసుకొని నేను రాజవొమ్మంగి పెద్దలు శివాజీ గారి దగ్గరికి, అదేవిధంగా మండల అధ్యక్షులు పెద్దిరాజు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి సర్పంచ్ గారు కూడా దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. మరి వెంటనే ఆయన వితిన్ సెకండ్స్, వితిన్ మినిట్స్ అని కూడా నేను చెప్పలేను, వితిన్ క్షణాల్లో ఆయన వచ్చేసి మరి JCB తీసుకుని వచ్చి క్రైస్తవులు మరి రేపు జరగబోయే గుడ్ ఫ్రైడే అదేవిధంగా ఈస్టర్కి సమాధులను దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఎంతెంతో దూరాల నుంచి వస్తారని తెలుసుకొని వివరించగా ఆయన వెంటనే వచ్చి మరి మనం చూస్తున్న ఈ తాత్కాలికమైన దారి ఏర్పడడం జరిగింది. వెంటనే JCB ఎక్కడ పనిలో ఉన్నప్పుడు కూడా JCBని తీసుకొని వచ్చి ఆయన దగ్గరుండి మరి నిలబడి ఈ యొక్క దారిని చేయించడం జరిగింది. రేపటి రోజు అందరూ క్రైస్తవ సోదరులందరూ కూడా ఇక్కడికి సమాధుల దగ్గరికి వచ్చి ఆ సమాధులు శుభ్రం చేసుకోవడానికి కానీ, అక్కడ ఉన్న పనులు చేసుకోవడానికి కానీ, లేకపోతే దేవుని ఆరాధించడానికి మరి వీలుగా వెసులుబాటుగా ఉండడానికి ఆయన దగ్గరుండి చేశారు. అదేవిధంగా మరి మేము కోరగా దీనికి శాశ్వతమైన ప్రహారీ గోడ, అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్న పాడుబడ్డ ఈ కమ్యూనిటీ బిల్డింగ్ని ఆయన పునరుద్ధరించి మరి బోరది కొట్టించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీనికి మరి స్వర్గీయ శ్రీ బుంగ రాజారావు గారు, అదేవిధంగా మరి శ్రీ బుంగ రాజబాబు గారి జ్ఞాపకార్థం కొంత అమౌంట్ని వీళ్ళకి ఇస్తామని మేము చెప్పాము. ఆ డబ్బుతో ఆయన దగ్గర ఉన్న నిధులతో, వారికి వచ్చే నిధులతో ఈ చుట్టూ ప్రహారీ కూడా దీనికి శాశ్వత పరిష్కారం తెలియజేస్తానన్నారు. మరి ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మరి గొల్లపూడి పెద్దిరాజు గారికి, అదేవిధంగా శ్రీ దంతులు శివరామచంద్రరాజు గారికి, ఊరు పెద్దలందరూ కూడా మరి ఇంత తక్షణమే ఆయన ఏదో మరి కాల్ ఆన్ యాక్షన్ అన్నట్టు ఆయన వెంటనే ఇక్కడికి వచ్చి చేయడం అనేది చాలా ఆనందదాయము. మరి క్రైస్తవ సహోదరుల అందరి తరపున, క్రైస్తవ కుటుంబాల తరపున ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా పై అధికారుల దృష్టికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి తీసుకుని వెళ్ళి శాశ్వతమైన పరిష్కారం దీనికి చూపించాలని మరి కోరుచున్నాము. పెడతాడు ఎవడైనా అలా ఉంటే మళ్ళీ ఇక్కడ సరే ఈ స్థలం చూడు పెడతాను అంటాడు.
పాస్టర్స్ మళ్ళీ ఎంత 70 మంది 80 మంది 100 చర్చలు ఉన్నాయి. అంతా అసలు యాక్చువల్గా రోడ్డు చెప్పించి ఇదంతా మట్టి వేయించాలి వీళ్ళు. రూల్గా అయితే ఇదంతా సర్దించాలి ఇలాగా, అప్పుడు ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి అలా ప్లేస్ పెట్టినా ఇలా దీని కారు కట్టినా బాగుంటుంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇది మనం చేయించలేదు దానికి ఈరోజు రేపు పరిస్థితి ఏంటి చెప్పు. ఏముండదు, దారి లేదు కదా, దూకుని వస్తారు, దూకుతారు. ఎవరు దొగ్గలరు? నువ్వు దూకడానికి కష్టపడ్డావు. దానికైనా పడిపోయి కాలు చేయి ఇరిగిపోతే పెద్దవాళ్ళు వస్తారండి, ఎక్కడెక్కడి నుంచి వస్తారు వీళ్ళు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నానే ఉంది 2 సంవత్సరాలు. ఎందుకంటే మా అన్నయ్య పేరు మీద బోరే ఎంత అని అన్నాడు. ఈ 2 విషయాలు చెప్పాడు. మనం ఏంటంటే నేను ఈరోజు ఈయన్ని కానీ నిన్ను కానీ పిల్లడానికి కారణం అంటే తాత్కాలికంగా రహదారి చేశారు. ఇది గ్రేట్. లేకపోతే రేపు ఎవరు వస్తారు? అది రాద్దాం, తాత్కాలిక రహదారి మరమ్మతులు చెప్పడం చెప్పి రాద్దాం. తాత్కాలికంగా దారి ఏర్పాటు చేయడం జరిగింది. సర్పంచ్ చెప్పని సర్పంచ్ గారు ఆధ్వర్యంలో నేను ఇనిషియేట్ చేశాను. అలా అడగగానే అన్నాడు ఎలా రాసాం ఎగ్జామ్. సూపర్ ఐ నో. చూపించి అమ్మా ఇడిగో సినిమా హీరో, సినిమా షూటింగ్లో ఉన్నా. ఈడి హీరో పక్కపోయింది, ఈడి హీరో. నేను వచ్చాను. నేను పెట్టుబడి నేను తిరగ